ఎప్పుడైనా ఒకటి ఫేస్ చేసి ఇంకా నాకు వద్దు ఈ తలకాయ నొప్పి, నేను వెళ్ళిపోయి హ్యాపీగా నా జాబ్ నేను చేసుకుంటాను రెస్పెక్ట్ఫుల్గా, నా ఫినాన్షియల్ సేఫ్టీ కూడా డెఫినెట్గా హై పెయిడ్ జాబ్ కదా ఇన్ఫోసిస్ అంటే, ఎందుకు బాబు ఈ తలనొప్పి నేను వెళ్ళిపోతాను అని ఎప్పుడైనా అనిపించిందని? చాలా సార్లు అనిపించింది. నువ్వు అనిపించలేదంటే మాత్రం నేను నిజంగా ఇంటర్వ్యూ అయిపోయాక ఫోన్ చేసి మళ్ళీ అడిగేదాన్ని. చాలా సార్లు అనిపిస్తుంది కదా అట్లాగా. అనిపిస్తుంది. వీఆర్ హ్యూమన్స్ ఎండ్ ఆఫ్ ది డే. నాకు చాలా ప్యాషన్ ఉంది అందుకని నాకు అనిపించదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అప్పుడు మనకు అనిపిస్తుంది. సో మళ్ళీ నేను జాబ్ చేసుకుంటే వెళ్ళిపోయి చక్కగా చల్లగా కూర్చొని, అప్పటి వరకు ఎందుకు జాబ్ చేసిన 3 months లో, జాబ్ వదిలేసిన 3 months కి కోవిడ్ వచ్చింది నాకు. సో అప్పుడు ఎంత ఖాళీగా ఉన్నా ఒక 1 year. అప్పుడు వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చేసుకున్నారు. అప్పుడు మా అన్న వాళ్ళని మా కజిన్స్ ని చూస్తుంటే అబ్బా హ్యాపీగా జాబ్ చేసుకున్నారు, ఒక వర్క్ ఉంది కదా. ఇప్పుడు నా కెరియర్ ఏంటో తెలియని స్టేజ్ లో పడిపోయింది కదా, నాకు అప్పుడు చాలా సార్లు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అది కోవిడ్ కాబట్టి క్రైసిస్, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా సార్లు అనిపించింది. అంటే అనుకుంటారు కానీ చాలా కష్టం నివేద. ఇక్కడ ఒక స్క్రిప్ట్ని చూస్ చేసుకోవడం చాలా టఫ్. స్క్రిప్ట్ని చూస్ చేసుకున్న తర్వాత యాక్టింగ్ చేయడం చాలా టఫ్. యాక్టింగ్ ఓకే, మన క్రాఫ్ట్ కాబట్టి మనం కొంచెం ఎంజాయ్ చేస్తూ అయినా చేస్తాం, కానీ ఆ సినిమాని రిలీజ్ వరకు తీసుకురావడం చాలా టఫ్. ఎందుకంటే నేను చేసేవన్నీ చిన్న సినిమాలు, ఫినాన్షియల్స్ మేనేజ్ చేయడం, ఆ సినిమాని రిలీజ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ప్రమోషన్ చేయడం, అంటే జనాలకి నీ ఫిల్మ్ ఉందని తెలియాలి, తెలిస్తేనే వాళ్ళు అట్లీస్ట్ హిట్ ఆర్ ఫ్లాప్ జడ్జ్ చేసే ఆపర్చునిటీ అయినా మన సినిమాకి మనం పడిన కష్టానికి రావాలి కదా. కానీ ఆ జడ్జ్ చేసే ఆపర్చునిటీ కూడా మనకి రానప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ చాలా పెయిన్ఫుల్ అని అనిపిస్తుంది. అది ఎక్కువ ప్రొడక్షన్ జాబే కదా, అది ప్రొడక్షన్ జాబ్. కానీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తంత్ర కానీ ఇప్పుడు నెక్స్ట్ చేసే ఫిల్మ్స్ కానీ తీసుకుని నేను చిన్న సినిమాలు చేశాను. నా బాధ్యత అది ఆడియన్స్ వెళ్ళి చూడాలి, భుజాల మీద తీసుకున్నావు, బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. వండర్ఫుల్. సో నాకు అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, అండ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఇంతమంది కష్టాన్ని ఆడియన్స్ కి చూపించాలి అని అనిపిస్తుంది అనమాట. బట్ చాలా సార్లు ఆ చూపించే ఆపర్చునిటీ కూడా రాకపోతే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అనమాట. చాలా పెయిన్. లాస్ట్ టైం నిజంగా అంటే రీసెంట్ పాస్ట్ లో ఎప్పుడైనా ఏడ్చావా? ఏడిస్తే ఎందుకు? అది చెప్పగలిగితేనే, చెప్పాలని అనిపిస్తేనే. కంప్లీట్లీ ఆన్ యూ. యా, ఐ వాంట్ టు సే దిస్ పాయింట్. ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, చాలా మంది అమ్మాయిలకి ఈ ఫీలింగ్ ఉంటుంది అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చా చేయకూడదా అంటే, ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఇప్పుడు మేబీ నేను ఒక బాగా ఎక్కువ ఏడ్చింది అంటే టైం ఫ్రేమ్ చెప్పలేను, కానీ నాకు గుర్తున్నది. ఇప్పుడు 6 months బ్యాక్, 1 year బ్యాక్, లేకపోతే 2 years బ్యాక్ అని చెప్పలేను. బట్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ రియల్ క్రైయింగ్, రియల్ పెయిన్. నేను చాలా ఇయర్స్ తర్వాత ఫేస్ చేశాను. ఇట్స్ బికాస్ ఆఫ్ ఎ బాయ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఇట్ అవుట్, బికాస్ అందరికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, బికాస్ వీఆర్ సెన్సిటివ్. వీ డోంట్ వాంట్ టు యునో ఒక వాళ్ళని అనుకుంటే, అంటే చాలా మీమ్స్ వస్తాయి, చాలా ఫీలింగ్, చాలా అంటారు అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతారు, లాంటి థింగ్స్ అన్నీ వస్తాయి. బట్ ఐ ఫీల్ లైక్ అమ్మాయిలు ఆర్ ద మోస్ట్ ఆనెస్ట్ అండ్ ద మోస్ట్ సెన్సిటివ్ పర్సన్. బాయ్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల, వాళ్ళు ఎక్కువ మీమ్స్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి రావట్లేదు అనేది ఈజ్ వాట్ ఐ ఆనెస్ట్లీ ఫీల్. సో యునో బాయ్స్ గురించి, లేకపోతే లవ్ సిచ్యువేషన్స్లో, లేకపోతే ఇంకేదన్నా ఇట్లా పర్సనల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లోనే మనం ఎక్కువగా ఫీల్ అవుతాం, బికాస్ వీఆర్ ఎమోషనల్. బట్ నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది, ఎవరికైనా టైం పడుతుంది. సో ఇట్ వాస్ ప్రెటీ హార్ట్ బ్రేక్. లవ్ ఫెయిల్యూర్ అని చెప్పను, బట్ ఐ ట్రస్టెడ్ సమ్వన్. ఓకే, బట్ that's okay. Yeah. That's okay. Thank you. నాకు అర్థమైంది. సో నాకు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ, మెయిన్లీ గర్ల్స్ కి నాకు ఏం చెప్పాలని అనిపిస్తుంది అంటే, అందరూ ఆ సిచ్యువేషన్లో ఉంటారు, అందరూ నైట్ అంతా ఏడుస్తా కూర్చుంటారు. బట్ ట్రస్ట్ మీ, మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఒక 1 month or 2 months పడుతుంది. అంటే మార్నింగ్ లేవంగానే ఆ థాట్స్ వస్తాయి, ఆఫ్టర్నూన్ ఎంత బిజీగా ఉన్నా మధ్యలో గ్లింప్సెస్ ఆఫ్ ఇట్ వస్తుంది. సో ఎవ్రీ వన్ ఫీల్స్ ఇట్, బట్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్ 2 months or 3 months ఇట్ విల్ ఆల్ బీ ఓకే.